శ్రీ ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విషయంలో ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి. 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం కుంభరాశి వారి జాతకం భూతభవిష్యత్ వర్ధమాన సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో కుంభరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురు మహారదశ గవ్వలు పడ్డాయి. గురు మహారదశ గవ్వలు అంటే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ, అలాగే తల్లి తండ్రి గురువు, అలాగే ఆ పార్వతీ మాత శక్తిదేవత, అలాగే లక్ష్మీదేవత, జ్ఞానదేవత సరస్వతి, వీరి ఆ 9 మంది సహకారం తప్పకుండా ఉంటుందండి. తల్లిది కానీ తండ్రిది కానీ గురువుది కానీ, అలాగే శివుడిది కానీ, అలాగే బ్రహ్మదేవుడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, అలాగే అమ్మవారు పార్వతీ దేవత కానీ సరస్వతి దేవత కానీ, అలాగే లక్ష్మీదేవత కానీ కటాక్షం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారి జాతక బలంలా. కానీ ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇబ్బందులు చాలా ఉంటాయండి. అడుగడుగున ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా చికాకు మీద ఉంటుంది. కానీ మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యంలో చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఔషధాలు సేవనాలు చేసే అవకాశం ఉందండి. కొన్ని ఔషధాలు వీరు వాడే అవకాశం ఉంటుంది. నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల దొరల తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది. మాట చలామణి చాలా ఉంటుంది. వీరికి మాత్రం గృహ మార్పిడి కానీ, ఉండే స్థాన మార్పిడి కానీ, ఉండే ఊరి మార్పిడి కానీ ఖచ్చితంగా కలుగుతుందండి. కుటుంబ సభ్యులతో కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి. అలాగే మాత్రం భార్యాభర్తల్లో మాత్రం కుటుంబ స్థానంలో వీరికి ఎంత వీరు ఓపికలు ఉన్నా ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు. వీరి జాతక బలానికి వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా వీరికి నామినేట్ పదవి ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయ రంగంలో వారికి తిరుగు ఉండదు. వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికైతే మాత్రం 2 పంటలు, ఒక పంట లాభం ఉంటుంది, ఒక పంట నష్టం ఉంటుందండి.